ఛానలుకి స్వాగతం. రాసి పెట్టుకోండి. ఈ నెల 17వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం కారణంగా 3 రాశుల వారికి గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోటానికి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వెంటనే ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే మీ రాశి ఉన్నట్లయితే కనుక మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ అంశాల గురించి కూడా వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సూర్యుడు మన కంటికి కాంతి, మన ఆత్మకి శక్తి. ఆ సూర్యుడే ఒక క్షణం మసకబారితే ఆకాశమే మారిపోతుంది. అదే గ్రహణ సమయం, ఒక శక్తి మార్పు యొక్క క్షణం. ఇక ఫిబ్రవరి 17వ తేదీన రాబోతున్న సూర్యగ్రహణం కేవలం ఒక ఆకాశ ఘటన కాదు, 3 రాశుల వారి యొక్క జీవితాలను తలక్రిందులు చేసే ఘడియ. గ్రహణం అంటే భయపడాల్సింది కాదు, ఇది ప్రకృతి ఇచ్చే ఒక హెచ్చరిక, ఒక మేల్కొలుపు లాంటిది. సూర్యుడు కాస్త ఆవరణలోకి వెళ్తాడు, చంద్రుడు అతడి ముందుకు వస్తాడు. ఇది మనలోని చీకటిని బయటపెట్టి కొత్త వెలుగుకు దారి చూపించే క్షణం. అదే క్షణంలో మనం అనుభవించే మార్పులు మన రాశుల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం అనేది సాధారణమైన గ్రహణం కాదు, ఇది పంచగ్రహ కూటమి సమయానికి దగ్గరగా వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు ఒకే కక్షలోకి, అంటే ఆకాశంలో శక్తుల గందరగోళం జరుగుతుంది. మన మనస్సు, మన శరీరం, మన పరిస్థితుల మీద తక్షణ మార్పు ప్రభావం చూపుతుంది. ఇందుకే అంటారు, గ్రహణం సమయానికి శాంతిగా ఉండండి, ఆలోచనలు అదుపులో పెట్టుకోండి అని. అయితే మీరు ఎదురుచూస్తున్న విషయం, ఏ రాశులకు గండం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటి రాశి కర్కాటక రాశి. ఈ గ్రహణం కర్కాటక రాశి వారికి భావోద్వేగమైనటువంటి గండం లాంటిది. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు తిరిగి గుర్తుకు రావచ్చు. మిత్రుల మధ్య అపార్థాలు, కుటుంబంలో మనశ్శాంతి కోల్పోవటం రావచ్చు. కాని భయపడకండి, ఈ సమయాన్ని పాత భావాలను వదిలేయటానికి ఉపయోగించండి. ఉదయం గాయత్రీ మంత్రం జపించండి. అలాగే పాలు దానం చెయ్యండి, మీకు శాంతి తిరిగి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఎవరైనా ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు. అయితే గ్రహణం రోజు మీరు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తత అనేది ఈ సమయంలో చాలా ముఖ్యం అనే విషయాన్ని కర్కాటక రాశి వ్యక్తులు గమనించాలి. ప్రమాదాలు మీ నిర్లక్ష్యం కారణంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక రెండవ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారు ఈ గ్రహణంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. దారి తప్పిన ఆలోచనలను అనుభవించవచ్చు. ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగం, చదువు, ప్రణాళికల్లో చిన్న చిన్న ఆలస్యాలు జరగవచ్చు, కాని అది కూడా ఒక శుభసూచకం. పాత మార్గాలు మూసుకొని కొత్త మార్గం తెరుచుకుంటుంది. గ్రహణం మీ దారిని శుభదిశగా మళ్లిస్తుందని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. ధనుస్సు రాశివారు భయపడాల్సిన అవసరం లేనప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించే కొన్ని విషయాల కారణంగా ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా పురుషులు, అంటే ధనుస్సు రాశికి చెందిన పురుషులు కావచ్చు, లేదా కొంతమంది స్త్రీలకి కూడా మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అయితే ఇటువంటి వ్యక్తులు మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఇది మీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలను సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. గ్రహణం తర్వాత 3 రోజుల వరకు ధనుస్సు రాశివారు డ్రైవింగ్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే కేవలం 3 రోజులు మాత్రమే కాదండి, ఎప్పుడూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ఎప్పుడూ కూడా పనికిరాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ, అంటే కేవలం ధనుస్సు రాశివారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ధనుస్సు రాశివారు గ్రహణం తర్వాత 3 రోజుల వరకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే 3వ రాశి వచ్చేసి మీనరాశి. మీనరాశివారికి ఈ గ్రహణం మనసు లోతులో ఒక పరీక్ష లాంటిది. మీ అంతరంగం కదిలిపోతుంది. కొన్ని గోప్యమైన విషయాలు బహిర్గతమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ధ్యానం, నిశ్శబ్దం, ఆత్మ పరిశీలనకు వినియోగించండి. గ్రహణం తర్వాత మీలో కొత్త శక్తి జన్మిస్తుంది. అయితే ముఖ్యంగా మీనరాశికి చెందిన వ్యక్తులు అనవసర ప్రయాణాలు చేయటం, అలాగే అనవసరమైన ఖర్చులు చేయటం ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతోనే గొడవలకు దిగటం, అపార్థాలు తలెత్తటం,
అలాగే శత్రువులు ఎక్కువవ్వటం, అంటే ఈ సమయంలో మీకు మిత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగ, ప్రతీకారాలకు సంబంధించి ఈ సమయంలో మీకు చాలా అప్రమత్తత అవసరమనే చెప్పుకోవాలి. ఈ అంశంలో కూడా మీనరాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ యొక్క రాశుల్లో అంటే మీనరాశి, అలాగే ధనుసు రాశి, కర్కాటక రాశి, ఈ రాశివారు మీరు కనుక అయినట్లయితే కనుక మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ గ్రహణం మీకొక పరీక్షా సమయం లాంటిది. కాని గుర్తుంచుకోండి, ప్రతి గండం వెనుక ఒక మార్పు దాగి ఉంటుంది. గ్రహణం అంటే కాంతి తాత్కాలిక విరామం మాత్రమే. దాని తర్వాత ప్రకాశం మరింతగా పెరుగుతుంది. అయితే గ్రహణ సమయంలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండటం. అంటే మీకు వీలైతే కనుక ఉపవాసం ఉండండి, లేదంటే సాత్విక ఆహారం తీసుకోండి, ధ్యానం చేయండి, భగవంతుణ్ణి జపించండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కాని, గాయత్రి మంత్రాన్ని కాని జపించండి. అలాగే నీటి సేవ చేయండి, అంటే అవసరాల్లో ఉన్నవారికి నీటిని ఇవ్వండి. ఇది పవిత్రతకు సూచిక. గర్భిణీలు, వృద్ధులు ఇంట్లో ఉండటమే చాలా మంచిది. అయితే ఈ సమయాన్ని ఆత్మ పరిశీలనకు వినియోగిస్తే మీ జీవితంలో ఖచ్చితంగా మలుపు వస్తుంది. అయితే గ్రహణం తర్వాత మీ యొక్క ఆలోచనా విధానం మారుతుంది, కొత్త ధైర్యం వస్తుంది, కొన్ని పాత సమస్యలు స్వయంగా పరిష్కారాన్ని పొందుకుంటాయి. ఇది ఒక కొత్త ఉదయం లాంటిది. మీరు పాజిటివ్గా ఉంటే ఈ గ్రహణం అనేది ఒక గండం కాదు, దివ్యమైన మార్పు లాంటిది. అయితే ఈ యొక్క 3 రాశులకి చెందిన వ్యక్తులు ఉదయం సూర్యుణ్ణి దర్శనం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అంటే మీరు ఇది అలవాటుగా మార్చుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి, అంటే నీటిని సమర్పించండి. అలాగే పచ్చటి మొక్కలకి నీటిని పోయండి. అయితే గ్రహణం రోజు శుభ్రమైన స్థలంలో దీపం వెలిగించండి. ఈరోజు నా జీవితంలో వెలుగు మాత్రమే ఉండాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే కనుక మీలో కొత్త శక్తి పుడుతుంది. సూర్యగ్రహణం అనేది భయపడాల్సింది కాదు, ఇది ఒక దివ్యమైన ప్రకటన లాంటిది. దేవుడు చెబుతున్నట్లుంది, నీ జీవితాన్ని మార్చటానికి సమయం వచ్చిందని. కాబట్టి శాంతిగా ఉండండి, ధ్యానం చెయ్యండి, భయం కాదు, ఆశతో ముందుకు వెళ్ళండి. గ్రహణం ముగిసిన తర్వాత ఆకాశంలో సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా గ్రహణం తర్వాత కొత్త వెలుగు వస్తుంది. ఎంత కష్ట సమయమైనా ఆ చివరి క్షణంలో మనలో ఒక దివ్య స్ఫురణ పుడుతుంది. ఇది కేవలం జ్యోతిష్యపరమైన మార్పు మాత్రమే కాదు, ఇది మన ఆత్మశుద్ధి యొక్క యాత్ర. అయితే కర్కాటక రాశివారికి గ్రహణం తర్వాత కొత్తగా పుట్టినట్లుగా ఫీలవుతారు. ఇంతకాలం మీరు లోలోపల మోస్తున్న బాధలు, భయాలు, గాయాలు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. మీరు మళ్లీ మీ ఆత్మను విశ్వసించటం ప్రారంభిస్తారు. మీ జీవితంలో ఒక కొత్త శాంతి, ఒక కొత్త దిశ ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత మొదటి పూజ గణపతిని చెయ్యండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి చెయ్యండి. మీ ఆత్మలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ కాలంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీకు పెద్ద ఫలితాన్నిస్తాయి. అలాగే ధనుస్సు రాశివారు కూడా ఈ సమయంలో మీరు వీడియోలో చెప్పిన విధంగా అప్రమత్తతతో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా గ్రహణం తర్వాత చీకటి క్షణాలను ముగించుకుని మీ యొక్క జీవితంలో వెలుగు క్షణాలను చూస్తారు. ఇది పాత కర్మ ఫలితాల ముగింపు సమయం. జీవితంలో మీరు చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపించటం మొదలవుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, పాఠశాల, ప్రయాణం లేదా ఆధ్యాత్మిక మార్గంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. గురుగ్రహం మీకు ఆశీర్వాదాన్నిస్తుంది. కాని మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీ మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి అభయంగా, ఆశతో మాట్లాడండి. మంచి ఆలోచనలే మీ దారిని తీరుస్తాయి. అలాగే మీనరాశివారికి కూడా గ్రహణం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ అప్రమత్తతతో ఉంటే మాత్రం ఆ సమస్యలు సమసిపోతాయి. లోతైన ఆలోచనలు, గందరగోళాన్ని అనుభవిస్తారు. కాని ఆ గందరగోళం మీకు జ్ఞానం రూపంలో మారిపోతుంది. ఇది మీకొక ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయం. మీరు మీలో ఉన్న అంతర శక్తిని గుర్తిస్తారు. రాత్రి సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేయండి. మీకు కొత్త ఆలోచనలు, కొత్త మార్గం స్పష్టమవుతుంది. ఈ గ్రహణం తర్వాత మీ జీవితం శాంతి మరియు సాధనతో నిండిపోతుంది. ఈ సూర్యగ్రహణం మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. కాంతి ఎప్పుడూ కూడా తిరిగి వస్తుంది. మన భయమే మనకొక గండం లాంటిదని. ప్రకృతి మనకు సమతుల్యాన్ని నేర్పుతుంది. మార్పనేది తప్పించుకోలేనిది. శాంతి శక్తి కంటే గొప్పదనే విషయం ఈ యొక్క గ్రహణం ద్వారా మనం నేర్చుకుంటాం. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.